సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తారు కదూ? వీడేంటి ఇంకా లేవలేదు? రే అడ్డగాడిదా? అబ్బా సుకన్య, నేను అడ్డగాడిదని కాదు. రే దున్నపోతు. అబ్బా సుకన్య, నేను దున్నపోతు కాదు. వీడేంటి నేను తిడుతుంటే ఏవేవో అమ్మాయిల పేర్లు చెప్తున్నాడు? వీని ఇలా కాదు. రే గాడిదా, నేను పిలుస్తుంటే ఏంట్రా రమ్య సుకన్య అని ఏవేవో అమ్మాయిల పేర్లు చెప్తున్నావు? అబ్బే నాన్న, అది రమ్య సుకన్య కాదు. మరి ఆరహాహు అని హిందీ నేర్చుకుంటున్నా. అది మీకు నిద్ర మత్తులో రమ్య సుకన్య అని వినిపించింది. ఉద్ధరించింది చాలు గాని లేచిరా, టైం అవుతుంది. ఓకే అమ్మా, జస్ట్ మిస్. రే నేను మీకు విషయం చెప్తానురా. చెప్పరా? మొన్న మా తాత వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా. ఇప్పుడు మళ్ళీ వెళ్తావారా? నీకు డైలాగులు లేవు, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ అని ఎన్నిసార్లు చెప్పాలరా? ఇప్పుడు ఏమంటావురా? ఈసారి మీ ముత్తాత ఇంటికి వెళ్తావా? లేదురా, అక్కడికి వెళ్ళలేను. ఎందుకురా? ఎందుకంటే మా ముత్తాత చనిపోయాడు కాబట్టి. ఇప్పుడు ఏమంటావురా? మా తాత వాళ్ళ ఇంటి పక్కన ఒక ఫ్యామిలీ ఉందిరా. అయితే ఆ ఫ్యామిలీ ఇంటికి కొంతమంది చుట్టాలు వచ్చారు. సరే చుట్టాలు వచ్చారు కదా, చూసి వెళ్తారు అనుకుంటే ఒక రోజైనా వెళ్ళలేదు, 2 రోజులైనా వెళ్ళలేదు. కొంపదీసి వీళ్ళు వెళ్ళట్లేదని వాళ్ళే వాళ్ళ ఇంటిని వీళ్ళకి రాసిచ్చి వీళ్ళే పోయారా? కాదురా, సరే అని వాళ్ళని ఎలాగోలా భరిద్దాం అనుకున్నాడు. ఒకరోజు కానిస్టేబుల్ వచ్చాడు. ఎందుకురా? మీ ఇంటికి చుట్టాలు వచ్చారు కదా, చూడాలి అన్నాడు. సరే అని వాళ్ళందరినీ చూపించాడు. అందులో నుంచి ఒకరిని పట్టుకొని వీడు దొంగ అని వాడిని పట్టుకొని వెళ్ళాడురా. ఏంట్రా, ఇంటికి ఎవరొచ్చారో కూడా తెలియనంత రాసు మర్యాదలు చేశారా? అవునరా బాబు. రే అంకుల్ అడ్రస్ చెప్పరా. ఎందుకురా? రోజు మా ఇంట్లో గోల భరించలేకపోతుండ్రా. అంకుల్ ఎవరో మంచోళ్ళ ఉన్నారు. నేను కూడా చుట్టాల బ్యాచ్ లో జాయిన్ అయిపోతా. ఏం చక్క? అంత లేదు. ఎందుకు రామమ్మ? ఈ దెబ్బతో ఆ అంకుల్ ఇంకెవ్వరిని ఇంటికి రానివ్వడం లేదు. ఇది కూడా మిస్ అయింది. నాన్న నాన్న, ఏంట్రా నా డ్రైవర్ కనిపించడం లేదు నాన్న? సరిగ్గా చూడరా. నేను సరిగ్గానే చూశాను, కనిపించడం లేదు. నిన్న ఎక్కడ ఆరేసావు? నిన్న ఉతికి దండం మీద వేశాను, కానీ కనిపించడం లేదు. కనిపించకపోవడం ఏంట్రా? ఏంట్రా అలా చూస్తున్నావు? నిన్ను చూస్తేనే తెలుస్తుంది నాన్న. ఏం తెలుస్తుందిరా? నా డ్రాయర్ నువ్వే లేపిసుంటావు నాన్న. ఏంట్రా నువ్వనేది? అయినా నేనే తీసానని ఎలా చెప్తున్నావు? ఎన్నిసార్లు నీ డ్రాయర్ అనుకొని నా డ్రాయర్ వేసుకోబోయావు నాన్న? రే అప్పుడంటే ఏదో ఆఫీస్ టైం అవుతుందని కంగారులో నాదనుకొని నీది వేసుకోబోయాను. ఇప్పుడు కూడా అలాగే చేసుంటావు. ఏంట్రా ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? ముందు నేను చూపించు, చూపించు. రే ఉంది కదరా. నాన్న నీకు మ్యాజిక్ వచ్చు కదా? ఏంట్రా తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు? మరేంటి, నాకు వేసుకున్నట్టు అనిపించింది. నిన్ను ఇలా కాదురా, 2 పీకుతా. నాన్న పెద్ద వాళ్ళైతే డ్రాయర్ మీద ఎక్సెల్ అని ఉంటుంది, చిన్న వాళ్ళైతే స్మాల్ అని ఉంటుంది. ఓహో, నీదైతే ఏం చేయాలి? ఏం చేయాలరా? నాదాని పక్కన కాకుండా వేరే ఎక్కడో బయట ఆరేసుకోవాలి. అది మానేసి నా డ్రాయర్ పక్కన ఆరేసావు. అందులోన నీ డ్రాయర్ నా డ్రాయర్ ఒకటే కలరు, ఒకేలాగా ఉంటే నాదనుకొని నువ్వు, నీదనుకొని నేను వేసుకుంటే ఇలాగే ఉంటుంది. నేను అనేది కరెక్ట్ కదా? ఇంకోసారి ఇలా చేసావో అసలు నీకు డ్రాయర్ లేకున్నాను. రే ఫోన్ వస్తుంది, చూద్దాం ఆగు. ఇదేంటి మా నాన్న ఫోన్ చేస్తున్నాడు? హలో. హలో, ఎరా ఎక్కడున్నావు? నాన్నగారు ఇక్కడే కంబైన్డ్ స్టడీస్ చేసుకుంటున్నాం. అబ్బచ్చా, అయితే ఏం చదువుతున్నావురా? అది నాన్న ఎకనామిక్స్. అవునా? అయితే నీ బుక్స్ ఎక్కడ ఉన్నాయరా? ఇక్కడే నా దగ్గరే. మరి నా దగ్గర ఉందేంట్రా? స్వాతి వీక్లీ బుక్కా? నాన్నగారు
మీరెప్పటి నుంచి చదువుతున్నారు? ఏడ్సావు వేదవా, అర్జెంటుగా నువ్వు నీ తొట్టు గ్యాంగ్ ఇంటికి రావాలి, ఇది నా ఆజ్ఞ అంతే. ఆ? ఏమంటున్నారా మీ నాన్న? ఏమోరా, అర్జెంటుగా మనందరిని ఇంటికి రమ్మంటున్నాడు. ఒరేయ్, మళ్ళీ ఏం చేసావురా? రే, మీరు కూడానా? ఎవరికేం తెలుసురా ఏ పుట్టలో ఏ పావుందో. అంతేలేరా, మిమ్మల్ని నా ఫ్రెండ్స్ అనుకున్నాను నేను. డేయ్, ఏడవకరా బాబు. అరే ఎక్స్ప్రెషన్స్, పద వెళ్దాం. ఓకేరా, ఫ్రెండ్స్ రా మీరు. నాన్న నాన్న, ఆహా, నీ జీవితంలో నువ్వు ఏదన్నా టైంకు పని చేశావంటే అది నువ్వు టైంకి రావడమేరా. అవును అంకుల్, మీరు ఇచ్చిన పవర్ఫుల్ ఆర్డర్ కి అలా వచ్చేసాం అంతే. రే, మీరు కూడా వచ్చారు, వెరీ గుడ్. అవును అంకుల్. ఏంటి నాన్న ఇంత సడన్ గా రమ్మన్నావు? ఏం లేదురా. రే రండ్రా, ఏం లేదంట. చెప్పు తీసుకుందంత వెదవ తెలివితేటలు చూపించావంటే. మరి ఏంటి నాన్న? అది మన బైక్ ను అమ్మేద్దాం అనుకుంటున్నాను రా. నాన్న దయచేసి దాన్ని బైక్ అనకు నాన్న, సైకిల్ కన్నా అధ్వానంగా వెళ్తుంది, దాన్ని ఎవరైనా బైక్ అంటారా? ఏరా, అది మా తాత మా నాన్నకి ఇచ్చాడు, మా నాన్న నాకు ఇచ్చాడు, నేను నీకు ఇద్దాం అనుకుంటే అది నా నడుము విరగొడుతుంది, అందుకే అమ్మేద్దాం అనుకుంటున్నా. దానికేం తక్కువరా? కష్టం నాన్న, దాన్ని ఎవరు బఠానీలకు కూడా కొనరు. ఈడేంటి వస్తున్నాడు? రే, ఎవర్రా వీడు? ఆ? కొత్త క్యారెక్టర్. ఏం పేరురా? జఫా. జఫా? మళ్ళీ ఉందిరా పేరు. రండి జఫా గారు, రండి. ఏంటండి ఏదో కొంపలు మునిగినట్టు ఇలా మీటింగ్ పెట్టుకున్నారు? మీ మాటలు మా ఇంటి దాకా వినిపిస్తున్నాయి. ఏం జరిగిందా అని వచ్చాను. ఇంతకు మీరు ఏం మాట్లాడుకుంటున్నారో చెప్పలేదు. అదేనండి, నా బైక్ ఉంది కదా, దాని బైక్ అని ఎవరన్నా అంటారా? అందుకే దాన్ని అమ్మేద్దాం అనుకుంటున్నా. ఆ, చాలా సంవత్సరాలకు ఒక మంచి పని చేస్తున్నారు. ఇంతకు ఎవరికి అమ్ముతున్నారు? అదేనండి, ఎవరు దొరుకుతారు అని చూస్తున్నా. చూడండి, మనం ఇరుగు పొరుగు వాళ్ళం, ఒకరికొకరికి సాయం చేసుకోవాలి. అవునండి. మీకు ఒక ఐడియా ఇస్తాను, కానీ నాకు 10% కమిషన్ ఇవ్వాలి. ఏంటి, ఈ డొక్కు స్కూటర్ని ఎవరు కొంటారని మేము జుట్టు పిక్కుంటుంటే మీరు ఏకంగా 10% కమిషన్ అడుగుతున్నారు? దాన్ని ఏ ఎదవా కొనడు. నువ్వు నోరు మూసుకో. మీరు మీ తెలివితో అమ్మితే దాన్ని ఎవడూ దేకడు, కాబట్టే నేను సహాయం చేస్తాను అన్నాను. ముందు మీరు చెప్పండి. జాగ్రత్తగా వినండి. ఇదేమన్నా పక్కింటోడి కోడిని లేపేయడానికి స్కెచ్చా, జాగ్రత్తగా వినడానికి? అధిక ప్రసంగం ఆపి ముందు వినండి. దాన్ని పురాతన వస్తువు అని, అది రోజుల కాలం వస్తువు అని, దాని వేలం పాట వేస్తున్నామని చెప్పి అమ్మేద్దాం. ఏంటి, రాజుల కాలం నాటి వస్తువా? ఆ, పురాతన వస్తువా? అవునండి. అసలు మీరు దాన్ని ఎప్పుడైనా క్షుణ్ణంగా చూసారా? నేను అప్పుడే అనుకున్నా, మా తాతగారు మాకు ఇచ్చాడంటే అది ఖచ్చితంగా పురాతన వస్తువే అని. మీకు అలా అర్థమైందా? అయిన తర్వాత మోసం అంటే ఏం చేద్దామండి? ఒక్కసారి మన చేతికి డబ్బులు వచ్చాక అవన్నీ మీరు ముందే చూసుకోవాలి అని చెప్పేద్దామండి. అయినా ఇప్పటికిప్పుడు ఎవరు దొరుకుతారండి బకరా? లేకపోవడం ఏంటి నాన్న, మీ ఫ్రెండ్ లపాకర్ ఉన్నాడు కదా, అతనికి పురాతన వస్తువులు అంటే బాగా ఇష్టం అన్నావు కదా. అవునరా, పైగా వీడు పోయినసారి నన్ను బకరా చేశాడు, వీడే సరైన బకరా. ఇప్పుడే కాల్ చేస్తా. అరే లపాకర్, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను రా. ఏం లేదురా, మా ఇంట్లో ఒక పురాతన వస్తువు ఉంది, దాన్ని వేలం పాట వేస్తున్నాను. నీకు పురాతన వస్తువులు అంటే ఇష్టం కదా అని నీకు కాల్ చేశా. అవునరా, అయినా నీ దగ్గర పురాతన వస్తువు ఏముందిరా? అదేంట్రా, మా తాతగారికి వాళ్ళ యజమాని ఒక పురాతన వస్తువు కానుకగా ఇచ్చాడు. మా తాత మా నాన్నకి ఇచ్చాడు, మా నాన్న నాకు ఇచ్చాడు. దాన్ని నేను వేలం పాట వేస్తున్నాను, అందుకని కాల్ చేశాను. కొంటావా లేదా? సరేరా, ఎప్పుడు వేస్తున్నావు? హే, ఎప్పుడు అంటున్నాడు? రేపే అనండి. రే, రేపేరా? అబ్బా, రేపైతే నాకు కుదరదురా. రేపు వాడికి కుదరడంటున్నాడు. నీ ఇష్టం అనండి. ఇది కోల్పోతే నీ జీవితంలో ఒక పురాతన వస్తువు కోల్పోతావు అని మంచి బిల్డప్ ఇచ్చి చెప్పండి. సరేరా, నీ ఇష్టం, కానీ దీన్ని కోల్పోతే నీ జీవితంలో ఒక పురాతన వస్తువుని కోల్పోతావు, నీ కర్మ మరి. అబ్బా, సరేరా, అయితే ఒక పని చేద్దాం. నేను రాను కానీ మా వాడిని ఒకరిని పంపుతాను. సరేరా, మరి ఉంటా మరి. ఓకే. ఆహా, మీరిచ్చిన ఐడియా వర్కౌట్ అయిందండి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. అంతొద్దు, నా కమిషన్ నాకు ఇస్తే చాలు. సరేనండి. ఒక్క నిమిషం. రే, మీరు బయటికి వెళ్ళండి, మేమిద్దరం మాట్లాడుకోవాలి సీక్రెట్గా. మంచిది. ఏంటండి, మా వాడిని బయటికి వెళ్ళమన్నారు? మీరు ఇంత మాలోకం ఏంటండి? మీ ఫ్రెండ్కి వేలం పాట అని చెప్పారు కదా, మరి మీ ఫ్రెండ్తో పాటు పోటీ పడి వేలం పాట వేసేది ఎవరు? అవునండి, మా ఓడు ఒప్పుకున్నాడనే ఆనందంలో ఈ విషయం అసలు మర్చిపోయాను. ఇప్పుడు ఎలా? అందుకే
నేను మారువేషంలో వస్తాను, నీ వాడితో పోటీ పడి మరి నేను రేటు పెంచుతా. అసలు మీరు ఇక్కడ ఉండవలసిన వారు కాదు జఫా గారు, మీరు ఎక్కడో ఉండాల్సిన వారు జఫా గారు. మరి ఏమనుకున్నారు, డబ్బులు ఎవరికి ఊరికే రావండి. సరే నేను వెళ్ళి రేపు మారువేషంలో వస్తా. నేను వెయిట్ చేస్తా.